సంగారెడ్డి జిల్లా కంగ్టీ మండలం రాసోల్ గ్రామంలో అమానుష ఘటన జరిగింది. అంగన్వాడీ టీచర్గా పనిచేస్తున్న వసంత కుమారి అనే మహిళను చెట్టుకు కట్టేసి దారుణంగా కొట్టి హింసించారు గ్రామస్తులు. ఇన్సూరెన్స్ డబ్బుల విషయంలో వసంత కుమారి భర్త తమను మోసం చేశాడని గ్రామస్తులు ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. డబ్బులు తీసుకొని నీ భర్త మోసం చేశాడంటూ ఆమెను దుర్భాషలాడారు. అంతటితో ఆగకుండా వసంత కుమార్ని చెట్టుకు కట్టేసి కొట్టారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలు ఫిర్యాదుతో కంగ్టీ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా కంగ్టీ మండలం రాసోల్ గ్రామంలో అమానుష ఘటన జరిగింది. అంగన్వాడీ టీచర్గా పనిచేస్తూ ఉన్న వసంత కుమారి అనే మహిళను చెట్టుకు కట్టేసి దారుణంగా కొట్టి హింసించారు గ్రామస్తులు. ఇన్సూరెన్స్ డబ్బుల విషయంలో వసంత కుమారి భర్త తమను మోసం చేశాడని గ్రామస్తులు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. డబ్బులు తీసుకుని నీ భర్త మోసం చేశాడంటూ ఆమెను దుర్భాషలాడారు. అంతటితో ఆగకుండా వసంత కుమార్ని చెట్టుకు కట్టేసి కొట్టారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలు ఫిర్యాదుతో కంగ్టీ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిన్న తేదీ 8/4/2026 నాడు మధ్యాహ్నం 11 గంటలకు శ్రీమతి కరుణం వసంత కుమారి భర్త ప్రభాకర్ రావు, వయసు 61 సంవత్సరం, వృత్తి అంగన్వాడీ టీచర్, గ్రామము సొంత గ్రామం వచ్చేసి దామర్గిద్ద విలేజ్ నుండి 7వ తారీఖు నాడు రాసోల్ విలేజ్కి స్కూల్కు వెళ్ళగా అక్కడ ఒక 5 మంది ఉండి నాకు మీ భర్త డబ్బులు ఇచ్చేది ఉంది, మా డబ్బులు మాకు ఇవ్వండి అని నన్ను అడిగితే నేను మా భర్తకు అడిగి తర్వాత చూస్తాను అని చెప్పగా మీరు ఇయ్యరు డబ్బులు అని చెప్పేసి తాడు తీసుకొని చెట్టుకు కట్టేసినారు. నిన్న తేదీ 8/4/2026 నాడు మధ్యాహ్నం 11 గంటలకు